ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరదాయే వచ్చినని ఒప్పుకొనదు అని రాయాలి, కానీ యేసును ఒప్పుకొనదు అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయితేనే ఆయనకి యేసు అనే పేరు వచ్చింది. అదే అక్కడ చెప్పిన మా పాయింట్. యేసుక్రీస్తు శరీరధారి కాకపోతే యేసు అనే పేరు లేదు. యేసు అనేది అర్థం ఏం చెప్తుందంటే శరీరధారి అయిన క్రీస్తుకు యేసు అనే పేరు. యేసు అంటే ఎవరు ఇక్కడ? నరుడు. క్రీస్తు అంటే ఎవరు? దేవుడు కదండి. ఇప్పుడు ఆయన దేవుడు కాబట్టి దేవునికి పక్షంగా నరుడు, నరుల పక్షంగా కరెక్ట్ గా ఆయన ఏం చేయగలడు? మధ్యవర్తిత్వం చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం అవ్వాలనుకున్నాడు? నరుడు అవ్వాలనుకున్నాడు. నరుడు అవ్వాలంటే ఏం చేయాలి? నరుడు అవ్వాలంటే నరులను ఉంచాలి ఆయన భూమి మీద ఉంచాలి. కానీ సాతాను గాడు నరుల్ని ఉండకుండా చేయాలనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడంటే ఆయన గాని నరావతారంలో వస్తే మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తాడు. మానవులు దేవునితో సమాధానపరుస్తాడు. కాబట్టి ఈ నరులు అనే వారిని ఉండకూడదని అనుకుంటాడు. ఎందుకు ఎవడు? అపవాది ఎవరు? పడిపోయిన దూత కదండి, ఏంజెల్. కాబట్టి వీడు యొక్క ఏంజెల్ బుద్ధి చూపించాడు. మానవుల్లో మాత్రం వీడు ఆది నుండి మీరు దేవతల వలె అవుదురు అనే ఒక ఉద్దేశాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.